హాయ్ ఫ్రెండ్స్. ఛత్రపతి మహారాజ్ ఒక దొంగ. అతను పిరికివాడు. మొఘలులతో రహస్యంగా యుద్ధం చేసేవాడు. ఈ రోజుకి ఇలాంటి వార్తలు మీకు కనిపిస్తూ ఉంటాయి. తప్పు వాళ్ళది కాదు, తప్పు మన చరిత్ర పుస్తకాలది. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భగవంతుడితో సమానం. స్టేట్ బుక్స్ నుంచి ఆ విషయాలు మిస్ అయ్యాయి. చాలామంది పిల్లలకి మీకు ఛత్రపతి శివాజీ తెలుసా అంటే షాకింగ్ సమాధానాలు వచ్చాయి. మన చరిత్ర పుస్తకాలు ఛత్రపతి శివాజీని ఒక లోకల్ హీరోగా మార్చాయి. చిన్నప్పటి నుంచి మరాఠాలకు మొఘలులకు మధ్య ఎలాంటి తేడా లేదని చెప్పారు. వాళ్ళిద్దరూ తమ తమ రాజ్యాల కోసం పోరాడారు. తమ లాభం కోసం చూసుకున్నారు. ఇద్దరూ ఒకటే. మొఘలులు విజయాలు ఎక్కువ సాధించారు కాబట్టి వారి ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. అందుకే వాళ్ళ చరిత్ర గురించి పిల్లలందరికీ చెప్తారు. మన పుస్తకాల్లో ఏముండాలో చెప్పే మన చరిత్రకారుల అభిప్రాయం ఇదే. ఈరోజు వీడియోలో ఇలాంటి భ్రమలు తొలగిద్దాం వాస్తవాల ఆధారంగా. ఛత్రపతి శివాజీ కేవలం మరాఠాలకు మాత్రమే కాదు, దేశమంతటికీ గొప్పవాడు. అందుకు 3 ముఖ్య విషయాల గురించి చెప్పాలి. ఈ 3 కారణాలతోనే అతని ప్రభావం ఈస్ట్ నుంచి వెస్ట్కి, సౌత్ నుంచి నార్త్కి విస్తరించింది. లిటరల్లీ అతను దేశాన్ని రక్షించాడు. మొదటిగా ఈ మ్యాప్ నుంచి విషయం మొదలు పెడదాం. ఈ మ్యాప్ అన్ని చరిత్ర పుస్తకాల్లో, జియోగ్రఫీ పుస్తకాల్లో చూసే ఉంటారు. ఛత్రపతి శివాజీ లేకపోతే భారత్కు ఈ పటమే ఉండేది కాదు. భారత్ని ఒకవైపు నుంచి మొఘల్స్, ఒకవైపు నుంచి నిజామ్స్, మరోవైపు నుంచి పోర్చుగీస్ దేశస్థులు, మరోవైపు నుంచి బ్రిటిష్ వాళ్ళు ఒకేసారి దాడి చేస్తే మనని బ్రిటిష్ వారు 200 సంవత్సరాల నుంచి పాలిస్తున్నారు. వాళ్ళు 17వ శతాబ్దం నుంచి భారత్ను ఆక్రమించుకోవాలని చూశారు. వాళ్ళని ఎవరు ఆపారో ఆలోచించండి. ఛత్రపతి శివాజీ మహారాజ్. అతనే లేకపోతే ఒకవైపు నుంచి మొఘలులు, మరోవైపు నుంచి పోర్చుగీస్ వారు ఇద్దరూ కలిసి దేశాన్ని ముంచేసేవాళ్ళు. పోర్చుగీస్ వాళ్ల నేవీ చాలా బలమైంది, మొఘల్స్ ఇన్ఫాంట్రీ. పోర్చుగీసు వారిని నీళ్లల్లో ఓడించడం అసంభవం. మొఘలులు భూమి మీద చాలా బలమైన వాళ్ళు. వీళ్ళిద్దరి శక్తి కన్నా బలమైంది ఛత్రపతి శివాజీ ఆలోచన. తెలివిగా పోర్చుగీసు వాళ్లతో వ్యాపార లావాదేవీలు నిర్వహించేవాడు. పోర్చుగీసు వారిని మచ్చిక చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే సమయంలో శత్రువులుగా మార్చుకోవాల్సిన పని కూడా లేదు. అందుకే వారితో సంధి కుదుర్చుకున్నాడు. పోర్చుగీస్ మహారాష్ట్రీయులకు వ్యతిరేకంగా మొఘలులకు సహకరించడానికి సిద్ధపడలేదు. శివాజీ ఈ పని చేయకపోతే అన్ని వైపుల నుంచి దాడులు జరిగేవి. రెండోది, సౌత్లో కనిపించినన్ని ఆలయాలు నార్త్లో కనిపించవు. కారణం ఐకోనాలిజం, అంటే ఒక దేశ ఐడెంటిటీ. అనేక ఆలయాలు విధ్వంసం చేశారు. ఇదే పని గ్రీస్లో కూడా జరిగింది. గ్రీస్ ప్రాచీన చరిత్రను కూడా విధ్వంసం చేశారు. ఉత్తర భారతదేశం నుంచి జరిగే ఇలాంటి దాడులను శివాజీ ప్రతిసారి నిలువరించాడు. అలా నిలువరించడమే కాదు, ఒక బలమైన గొంతును కూడా వినిపించాడు. తమిళనాడులో తిరువన్నమలై, సముత్తర్ పెరుమాళ్ అనే 2 ప్రముఖ ఆలయాలు. ఈ ఆలయాలు దేశంలోని అన్ని చోట్ల ప్రసిద్ధి పొందాయి. ఈ ఆలయాలను విధ్వంసం చేసి లూటీ చేశారు. ఈ శిథిలాల మీద మసీదుల నిర్మాణం జరిగింది. మసీదుల అస్తిత్వం మీద కూడా ఎలాంటి సమస్య లేదు. అన్ని మతాల వారికి ఛత్రపతి గౌరవం ఇచ్చేవాడు. అయితే మసీదులు కూల్చేసి వాటి స్థానంలో శివాజీ మందిరాలు కట్టాడు. ఇందుకు సాక్ష్యాలేంటి అని మీరు ప్రశ్నించవచ్చు. కర్ణాటక రాజకల్ సవిస్తర్ చరిత్రను చదవండి, సాక్ష్యం మీ ముందుంది. మూడవది, ఛత్రపతి హిందూ స్వరాజ్యాన్ని స్థాపించాలని అనుకున్నాడు. హిందూ స్వరాజ్యమని చెప్పడం కూడా చాలా మందికి భయం వేస్తుంది. హిందూ మత అస్తిత్వాన్ని చెప్పుకోవడం కూడా తప్పుగానే భావిస్తున్నారు. సెక్యులరిజం పేరుతో మన ఐడెంటిటీని పోగొట్టుకుంటున్నాం. కానీ ఛత్రపతి శివాజీ ఈ దేశం స్థానికులది అని నిరూపించాడు. ఇది మీది, మాది, అందరిది అని చెప్పాడు. ఈ దేశం అందరిది, అందరికీ వెల్కమ్ చెప్తాం. ఆ స్వాగతాన్ని అలుసుగా తీసుకుని తిరిగి స్వాగతం చెప్పిన వాళ్ళకే చుక్కలు చూపించేవాళ్ళు ఈ దేశానికి శత్రువులు. ఛత్రపతి శివాజీ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. అందుకే ఇప్పటికీ ఒక మేనేజ్మెంట్ గురువుగా భావిస్తారు. శివాజీ యుద్ధం గెలిచాక మహిళల మీద లైంగిక దాడి చేయలేదు, ఇళ్లను ధ్వంసం చేయలేదు, పంటలు నాశనం చేయలేదు. ఒక అగంతకుడు, దుర్మార్గుడు చేసే పని శివాజీ ఎన్నడూ పూనుకోలేదు. అతను నిజమైన ప్రభువుల చక్రవర్తి. ఈ దేశ సంస్కృతి కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం తన జీవితాన్నే పణంగా పెట్టాడు. లార్డ్ మౌంట్ బాటన్ భారత్కి చివరి వైస్రాయ్గా పనిచేశారు. అతనేమంటాడంటే, హ్యాడ్ శివాజీ బోర్న్ ఇన్ ఇంగ్లాండ్, వీ వుడ్ నాట్ ఓన్లీ హ్యావ్ రూల్డ్ ఎర్త్ బట్ ద హోల్ యూనివర్స్. హిట్లర్ ఏమన్నాడంటే, ఇఫ్ యూ వాంట్ స్వరాజ్య దెన్ లెర్న్ టు ఫైట్ లైక్ శివాజీ. శివాజీ శత్రువు ఔరంగజేబ్ ఏమన్నాడంటే, యా అల్లాహ్, యు గివ్ మీ అన్ ఎనిమీ ఫియర్లెస్ అండ్ అప్రైట్. ప్లీజ్ కీప్ యువర్ డోర్స్ టు హెవెన్ ఓపెన్ ఫర్ హిమ్ బికాస్ ద వరల్డ్స్ బెస్ట్ అండ్ లార్జ్ హార్టెడ్ వారియర్ ఈజ్ కమింగ్ టు యూ. పరదేశం వాళ్ళు శివాజీని ఇంతగా గౌరవిస్తున్నప్పుడు ఈ దేశంలో పుట్టిన వాళ్ళం మనమెంత గౌరవించాలి? ఎవరైతే ఛత్రపతి శివాజీ చరిత్రను క్షుణ్ణంగా చదివారో వారికి అతని గొప్పతనం తెలుసు. వారికి అతను లోకల్ హీరో కాదు, నేషనల్ హీరో. ఈరోజు శివాజీ మహారాజ్ గెలవడం లేదు, ఓడిపోతున్నాడు. 2016కి ముందు NCERT పుస్తకాల్లో ఛత్రపతి శివాజీ గురించి కేవలం ఒక్క లైన్ మాత్రమే ఉంది. చాలా నిరసనలు వచ్చాయి. ఆ తర్వాత ఒక చాప్టర్ పెట్టారు.
ప్రోగ్రెస్ బాగుంది, అతని పూర్తి చరిత్ర ఒక చాప్టర్లో సరిపోతుందా? ఇలాంటి హీరోల చరిత్ర మన పుస్తకాల్లో నుంచి మాయమవుతుంది. ఇలాంటి వారందరూ దేశంలో మార్పును తీసుకొచ్చిన వాళ్ళు. అందుకే కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. రాష్ట్రంలో రాజు ప్రముఖంగా ఉంటే ఆ రాష్ట్ర ప్రజలకు, పిల్లలకు పుస్తకాల్లో ఆ రాజును గురించి చదువుకునే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. కానీ స్టేట్ బయటికి వెళితే ఎవ్వరికీ తెలియడం లేదు. పేరు విన్నట్టుగా ఉంటుంది, ఫోటోలు చూసినట్టుగా అనిపిస్తుంది. రోడ్డుకి, ఎయిర్పోర్ట్కి ఆ లోకల్ హీరోల పేర్లు పెడతారు. ఏం తేడా జరుగుతుంది? పేరులో ఏముంది? పేరు ఎవరికైనా ఉంటుంది. విలన్లకి కూడా పేర్లుంటాయి కదా. నలంద యూనివర్సిటీని ఖిల్జీ విధ్వంసం చేశాడు. ఆ నలంద యూనివర్సిటీ పక్కనే ఈరోజు బక్తార్పూర్ అనే స్టేషన్ ఉంది. మనకి మన చరిత్ర తెలియకపోతే ఎలా ఉంటుంది? ఎస్ఎల్ భైరప్ప ఏమంటాడంటే, స్కూల్ టెక్స్ట్ బుక్స్లో వాస్తవాలు ఉండాలి అంటాడు, ఐడియాలజీ కాదు అని అంటాడు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1960లో స్కూల్ టెక్స్ట్ బుక్స్ రివైజ్ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. భైరప్ప ఒక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తారు. ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ గురించి పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది. వారి నెగిటివ్ ఇంపాక్ట్ గురించి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ నెగిటివ్ ఇంపాక్ట్స్ గురించి టెక్స్ట్ బుక్లో చేరిస్తే తప్పేముంది అంటాడు. అందుకే ఆ కమిటీ రద్దయిపోయింది. అభ్యంతరకర మెటీరియల్ అని టెక్స్ట్ బుక్స్లో నుంచి తీసేశారు. మన నాయకులను వైట్ వాష్ చేయడానికి మన నాయకులే ఆ బాధ్యతను నెత్తినెత్తుకున్నారు. ఆ పని ఇప్పటికీ నడుస్తోంది. గుర్తుంచుకోండి, దేశంలో సగం కాన్ఫ్లిక్ట్స్ సగం హిస్టరీ చదవడం వల్లే వస్తుంది. మీలో చాలామందికి ఇది చాలా పాత విషయమే అనిపించవచ్చు. పుస్తకాలు ఇప్పుడు మారిపోయాయి. శివాజీ గురించి చాలామందికి తెలిసే ఉండి ఉంటుంది అనిపిస్తుంది, కానీ అది తప్పు. కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలోని అకోలాల్లో కొద్దిమంది విద్యార్థులు ఛత్రపతి మరియు అఫ్జల్ ఖాన్ మధ్య జరిగిన యుద్ధాన్ని స్టేజ్ మీద పర్ఫామ్ చేశారు. కొద్దిమంది వెంటనే ఒక కంప్లైంట్ చేశారు. ఇవి తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని గొడవ చేశారు. ఇది పెద్ద గొడవకు దారితీసింది. ఆ గొడవ మరింత పెరగకుండా ఉండేందుకు ఈ నాటకం వేసిన స్టూడెంట్స్ స్టేజ్ మీద క్షమాపణలు అడగాల్సి వచ్చింది. ఎందుకిలా? మన ఈ చరిత్ర చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, మనకి తెలిసిన విషయం ఇది. సినిమాల్లో కూడా పదే పదే చూసాం. మరి ఇలాంటి కథని స్టేజ్ మీద ఎందుకు చూపించకూడదు? సమస్య ఎక్కడుందంటే, మనం విభిన్న వ్యక్తులకు భిన్నమైన చరిత్ర పాఠాలు నేర్పిస్తుంటాం. వారి మనోభావాలకు దెబ్బ తగలకూడదని ఇప్పటి వరకు చెప్తూ వచ్చాం. వాస్తవాలు దాచిపెట్టి సెక్యులర్ కాలేం. ఎందుకు భిన్నమైన చోట భిన్నమైన చరిత్ర పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైంది. ఛత్రపతిని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక వ్యక్తి 2 సార్లు చనిపోతారు. 1, వాళ్ళు ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోతే, 2, మన జ్ఞాపకాల నుంచి వెళ్ళిపోతే. స్వరాజ్య స్వప్నం చూసినప్పుడు అతను 16 ఏళ్ల వయసులో ఉన్నాడు. ఈరోజు మనం ఆ స్వరాజ్యంలో ఒక భాగం. ఈ స్వరాజ్యాన్ని మనం మరింత బలంగా నిర్మించాలి. ఈ దేశాన్ని కాపాడుకోవాలి. ఈ చరిత్రని పిల్లలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.